హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను. చూడండి, దానికోసం మనకి ఎక్కువ పుదీనా అండ్ కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. క్వాంటిటీ బాగా వాష్ చేసుకొని, అలాగే 2 టమాటో అండ్ 2 ఆనియన్స్, ఫ్రెష్ గార్లిక్, జింజర్ పేస్ట్ కాకుండా ఇలా వేసుకోవాలన్నమాట. మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కొంచెం టమాటాలు అవన్నీ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్ వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఎగ్స్ని. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ, చాలా బాగుంటుంది. కొంచెం బిర్యానీ ఆకు అండ్ గరం మసాలా వేసుకున్నాను. కొంచెం ఇప్పుడు కరివేపాకు. చపాతీస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. అందులో మనం కొత్తిమీర, పుదీనా, గార్లిక్, జింజర్ అన్నీ ఫ్రెష్ తీసుకున్నాం కాబట్టి టేస్ట్, స్మెల్ అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీరా పౌడర్ అండ్ ఇంట్లో చేసుకున్న ధనియా మసాలా, ఇందులో కొంచెం హోల్ గరం మసాలా అన్నీ వేసి నేను మసాలా చేసుకుంటాను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, ఇందులో కావాలంటే మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు. చూడండి, ఎంత అంటే అసలు స్మెల్, ఆహా! సింపుల్ మసాలాస్, ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రీన్ మసాలా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకుందాం. సాల్ట్ అంటే ఉప్పు, కారం ఎంత కావాలో అంత క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఓకే, చూసారు కదా, రెడీ అయిపోయింది గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ. ఓకే.